సోనాల్ చౌహాన్ తెలుగులో ఈమె కేర్ ఆఫ్ బాలయ్య. ఎందుకంటే ఆయనతో పాటు 3 సినిమాలు చేసింది సోనాల్. ముందుగా లెజెండ్, ఆ తర్వాత డిక్టేటర్, రూలర్ సినిమాలో నటించింది. లెజెండ్ సినిమా సూపర్ హిట్ అయినా కూడా తెలుగులో పెద్దగా అవకాశాలైతే రాలేదు ఈ ముద్దుగుమ్మకు. అయితే వీలైనప్పుడల్లా బీచ్లలో ఫోటోలకు పోజులిస్తూ కుర్రాల మత్తులు పోగొడుతోంది బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్. తన అందంతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. మిస్ ఇండియాగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. హిందీ, కన్నడలో కూడా చాలా సినిమాల్లో నటించింది. రెయిన్బో సినిమాతో సోనాల్ చౌహాన్ టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది. కానీ బోయపాటి సీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ మూవీతో ఈ భామకు ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చింది. బాలకృష్ణ నటించిన లెజెండ్, పండగ చేసుకో సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించి సోనాల్ చౌహాన్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్లో హాట్ హీరోయిన్గా నిలిచింది. బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ అడపాదడపా సినిమాలు చేసింది. అందులో కొన్ని గుర్తింపు కూడా తీసుకొచ్చాయి. అయితే అవకాశాలు మాత్రం దక్కలేదు. విఎన్ ఆదిత్య తెరకెక్కించిన రెయిన్బో వచ్చినట్టు కూడా ఆడియన్స్కు గుర్తులేదు. అందులో హ్యాపీ డేస్ టైసన్ హీరోగా నటించాడు. రెయిన్బో తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయింది సోనాల్. 2008లో జన్నత్ అనే చిత్రం ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు, సోనాల్ చౌహాన్. సోనాల్ మొదటి చిత్రం నుంచి నేషనల్ క్రష్గా మారిపోయింది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్లో చేసిన ఈ బ్యూటీకి రావాల్సినంత క్రేజ్ రాలేదు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్ సీన్స్లో నటించి ఈ చిన్నది కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది. 1987 మే 16న నోయిడాలో సోనాల్ చౌహాన్ జన్మించింది. సోనాల్ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత సోనాల్ ఢిల్లీలోని గార్గి కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం 2005లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్ను గెలుచుకుంది. ఈ టైటిల్ గెలుచుకున్న తొలి ఇండియన్గా సోనాల్ నిలిచింది. హిమేష్ రేష్మియా మ్యూజిక్ ఆల్బమ్ ఆప్కా సురూర్లోని సంచేనా పాటలో సోనాల్ మొదటిసారి కనిపించింది. ఇక ఇమ్రాన్ హష్మీతో కలిసి జన్నత్ చిత్రం ద్వారా బాలీవుడ్లోకి అడుగుపెట్టింది సోనాల్. ఈ సినిమా హిట్ అయినప్పటికీ సోనాల్కి ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏం రాలేదు. 2013లో 3G ఏ కిల్లర్ కనెక్షన్ అనే చిత్రంలో నటించింది సోనాల్ చౌహాన్. ఇందులో నీల్ నితిన్ ముఖేష్ హీరోగా నటించాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. కానీ రికార్డ్ బ్రేకింగ్గా ఈ చిత్రంలో 30 కిస్ సీన్స్ ఉన్నాయి. గతంలో ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ చిత్రం మర్డర్ సినిమాలో అత్యధికంగా 20 కిస్ సీన్స్ ఉండగా ఆ రికార్డును 3G సినిమా బ్రేక్ చేసింది. సోనాల్ చౌహాన్ హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఆమె మొదటి తెలుగు చిత్రం రెయిన్బో. ఆ తర్వాత నాగార్జున, ప్రభాస్, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక సోనాల్ ఇన్స్టాగ్రామ్లో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్ను అలరిస్తుంది.
సోనాల్ చౌహాన్ ఒకే ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత సోనాల్ నటించిన 3G, బల్దాన్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెమ్మదిగా ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. చివరిగా తెలుగులో 2022లో వచ్చిన F3 సినిమాలో కనిపించింది సోనాల్. అలాగే 2023లో విడుదలైన ఆదిపురుష్ మూవీలో కనిపించింది. ఇక ఇందులో రావణుడి భార్య మండోదరి పాత్రను పోషించింది. ఈ సినిమా డిజాస్టర్ కావటంతో ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న సోనాల్ ఇటీవల ముంబైలో జరిగిన IPL మ్యాచ్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆమెకు ఇన్స్టాలో 8.2 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు.